హాయ్ ఫ్రెండ్స్, లెన్స్కార్ట్ కంపెనీ మనందరికీ తెలుసు కదా. అదే మన స్పెట్స్ అవి ఇవి తయారు చేస్తూ ఉంటారు కదా. ఆ కంపెనీ ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకుంది. అదేమిటంటే జనరల్గా ముస్లింలు హిజాబ్ ధరించవచ్చంట, లేదంటే సిక్కులు తమ టర్బైన్ ధరించవచ్చు. కానీ హిందువులు మాత్రం బొట్టు పెట్టుకోకూడదు, అండ్ చేతికి మనం కాషాయ దారం అవి ఇవి కట్టుకుంటూ ఉంటాం కదా, అది కూడా కట్టుకోకూడదు. అండ్ హిందూ మహిళలు చేతికి మెహందీ కూడా వేసుకోకూడదు అని రీసెంట్గా ఒక సర్క్యులర్ను జారీ చేసింది. అంటే తన ఎంప్లాయీస్ తన అవుట్లెట్లలో ఏ విధంగా ఉండాలి అనే దానికి జనరల్గా కంపెనీలు అన్నీ కూడా ఒక యూనిఫామ్ డ్రెస్ కోడ్ లాంటిది ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్లో భాగంగా కొన్ని కీలక సూచనలు చేసింది. అందులో ఏమేమి చెప్పింది అంటే హిందువులు అసలు బొట్టు పెట్టుకోకూడదు, వాళ్ళు చేతికి కాషాయ దారాలు ఇలాంటివి ఎక్కడా కట్టుకోకూడదు, అండ్ వీళ్ళు చేతికి మెహందీ ఇలాంటివి అస్సలు వేసుకోకూడదు. ఒకవేళ ప్రత్యేకమైన పండుగలు ఏమైనా ఉంటే అప్పుడు మాత్రమే, అది కూడా 10 రోజుల వ్యవధిలో మాత్రమే ఈ చేతికి మెహందీ అనేది ఉండాలి. ఆ తర్వాత ఖచ్చితంగా అది ఉండకూడదు అనే విధంగా ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. అంతేకాకుండా ఈ లెన్స్కార్ట్ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ ఉన్నాయి. ట్విట్టర్‌లో ఇవి పెద్ద ఎత్తున ఇప్పుడు ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి. అందులో ఒక మహిళ ఏం చెప్పింది అంటే, ఈ లెన్స్కార్ట్‌లో పనిచేసే హిందూ మహిళలను చాలా తక్కువ స్థాయిలో చూస్తూ ఉంటారు. జనరల్‌గా ముస్లింలకు నెయిల్ పాలిష్ అవి ఇవి ఉంటాయి కదా, వాటి విషయంలో వాళ్ళకు మినహాయింపు ఇస్తారు. కానీ హిందువులు మాత్రం ఖచ్చితంగా నెయిల్ పాలిష్ ధరించాల్సి ఉంటుంది. సో మమ్మల్ని కావాలనే రిలీజియస్ పరంగా వీళ్ళు వివక్ష అనేది చూపిస్తూ ఉంటారు. ముస్లింలకు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ హిందువులకు ఎక్కడా కూడా ఫెసిలిటీస్ ఉండదు. అదేమని అడిగితే మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు అనే విధంగా ఒక మహిళ ఒక ఆడియో సంబంధించి ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్ అవుతుంది. వీటన్నిటిని చూసుకుంటే లెన్స్కార్ట్ కంపెనీ పూర్తిగా హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది అనే విషయానికి వస్తే, లెన్స్కార్ట్ కంపెనీ CEO పేరు పీయూష్ బన్సల్. ఇతని భార్య ఎవరైతే ఉన్నారో నిధి మిట్టల్, ఈ నిధి మిట్టల్ మన దేశంలో పూర్తిగా హిందూ వ్యతిరేక విధానాలను గతంలో అనేక సార్లు అవలంబించారు. ఒక్క విషయానికి వస్తే 2010లో ఈమె రాసిన ఆర్టికల్ ఇప్పుడు కాస్త వైరల్ అవుతుంది. ఆ ఆర్టికల్లో ఏముందో తెలుసా? అప్పట్లో మన ఇండియాకు చెందిన సానియా మిర్జా పాకిస్తానీ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. సో ఆ టైంలో ఈమె ఒక ఆర్టికల్ రాసింది. అదేమిటంటే, మన ఇండియన్స్ చాలామంది పాకిస్తానీలను పెళ్లి చేసుకోవాలని భావిస్తూ ఉన్నారు. జనరల్గా ఈ పెళ్లి విషయంలో ఇప్పుడు ఏ ఒక్క యువత కూడా బోర్డర్స్ను ఆలోచించడం లేదు. పాకిస్తాన్లోకి వెళ్ళి మరి వాళ్ళను పెళ్లి చేసుకోవాలి అని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. సో ఇదొక ఉదారమైన స్వభావాన్ని చూపిస్తోంది. సానియా మిర్జా ఇప్పుడు మన దేశంలోని యువతకు ఆదర్శంగా నిలబడుతోంది అనే విధంగా 2010లో నిధి మిట్టల్ ఒక వ్యాసాన్ని రాశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆమెకు పాకిస్తాన్పై ప్రేమ ఎంత ఎక్కువగా ఉందో అర్థమవుతుంది. అంతేకాకుండా గతంలో అనేక సార్లు హిందువులకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హిందువుల ఆరాధ్య దైవమైన రాముడి గురించి రామ్ జూత్ మలానీ అనే విధంగా, అంటే రామ్ జెఠ్మలానీ అనే ఒక నాయకుడు ఉంటాడు కదా, ఆయన్ను విమర్శించే క్రమంలో రామ్ జూత్ మలానీ అనే విధంగా ఒక వర్డ్ను ఉపయోగించారు. తద్వారా హిందూ ఆరాధ్య దైవమైన శ్రీరాముణ్ణి అవమానించే ప్రయత్నం చేశారు. దీంతోపాటు గతంలో అనేక సార్లు ఇలాంటి ట్వీట్లనే ఈ నిధి మిట్టల్ చేసుకుంటూ వచ్చారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆమెలో హిందూ ద్వేషం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ లెన్స్కార్ట్ కంపెనీకి మన దేశంలో ఎక్కువగా హిందువులే ప్రధాన వర్తకులుగా ఉంటూ ఉన్నారు. మన వాళ్ళే ఎక్కువగా కొంటూ ఉన్నారు. అయినా కూడా వీళ్ళకు ఎక్కడా కూడా చిన్న ఇంగిత జ్ఞానం లేదంటే చిన్న బుద్ధి కూడా లేదు. వీళ్ళు పూర్తిగా హిందువులకు వ్యతిరేకంగా ఈ విధానాలను అవలంబిస్తూ ఉన్నారు. తద్వారా ఇలాంటి వివాదాలకు తెర లేపుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ లెన్స్కార్ట్ కంపెనీకి వ్యతిరేకంగా యావత్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇది కాస్త లెన్స్కార్ట్ CEOకు సైతం తెలిసి వచ్చింది. మేము ఇలాగే ఉంటే ఖచ్చితంగా మా వస్తువులను ఏ ఒక్కరు కొనరు అని ఆయన భావించి వెంటనే ఒక క్షమాపణ పత్రాన్ని రిలీజ్ చేశాడు. మేము ఏ ఒక్క మతాన్ని కించపరిచేందుకు అసలు ప్రయత్నాలు చేయడం లేదు. ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్న ఈ సర్క్యులర్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఫేక్ అని, మా కంపెనీ తయారు చేయలేదు అని తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం గతంలో లెన్స్కార్ట్ విడుదల చేసిన కొన్ని యాడ్స్ను పరిశీలన చేసి పొంగల్ పండుగకు సంబంధించి ఒక వీడియోను యాడ్ రూపంలో రిలీజ్ చేసింది. ఈ యాడ్లో మొత్తంగా అసలు ఏ ఒక్కరు కూడా బొట్టు పెట్టుకోకుండానే కనిపిస్తూ ఉంటారు. దీన్ని బట్టి చూసుకున్నా కూడా లెన్స్కార్ట్ కంపెనీ చాలా ఏళ్ల నుంచే హిందూ వ్యతిరేకత విధానాలను అవలంబిస్తోంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు
వైరల్ అవుతూ ఉన్నాయి కాబట్టి మనకు తెలిసిందే కానీ లేకపోతే ఇది కూడా తెలిసేది కాదు అని మనం చెప్పగానే చెప్పుకోవచ్చు. సో ఇప్పటికైనా హిందువులు ఏ కంపెనీలు హిందువులకు అనుకూలంగా ఉంటాయి, ఏ కంపెనీలు మనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మనకు వ్యతిరేకంగా ఎవరైతే పని చేస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గరే మనం వస్తువులు కొనే పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా మన ధర్మానికి వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళకే మనం పరోక్షంగా ఫండింగ్ చేసినట్లు అవుతుంది అన్న విషయాన్ని హిందువులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.